కేసీఆర్ కు సూచించారు సిపిఐ నేత చాడా వెంకటరెడ్డి. రేపు మాపు తెలంగాణపై కేంద్రం ప్రకటన వస్తుందన్న ఆశతో కేసీఆర్ ఢిల్లీలో ఉన్నారని, అయితే గతంలో చెన్నారెడ్డి చేసినట్లు చేయొద్దని కోరారు. డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి ఉండి రోడ్ మ్యాప్ ప్రకటించేలా చూడాలని చాడా అన్నారు. లేదంటే తెలంగాణ మార్చును విజయవంతం చేసేందుకు 10 జిల్లాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇచ్చేది మేమే తెచ్చేది మేమే అన్న కాంగ్రెస్ నేతలు తమతో అధిష్టానం మాట్లాడడం లేదని మదన పడుతున్నారని చాడా చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఇంకా ఆకాంక్షల ఆశలో ఉన్నాడు. రేపు వస్తుందో అనౌన్స్మెంట్ ఎల్లుండి వస్తుందో, వాళ్ళు మాట్లాడతారు, రేపు వస్తాడు, వీళ్ళు వస్తారు అనుకుంటా ఉన్నాడు. ఈ తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెట్టద్దని మాత్రమే చెప్పదలుచుకోండి. గతంలో చెన్నారెడ్డి అదే పని చేశాడు. మీరు డిసెంబర్ 9 ప్రకటనకి కట్టుబడి ఉండి రోడ్ మ్యాప్ ప్రకటించమనే ప్రధానమైన డిమాండ్ కాబట్టి అది లేకుండా ఏ డిమాండ్ అంగీకరించరు. దానిపైనే రేపు సమరం, ఈ ప్రజా పోరు, హైదరాబాద్ చలో పోరు సాగబోతా ఉంది.